ఓం శాంతి 13/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇక్కడ మీదంతా గుప్తం, అందువలన ఎలాంటి ఆడంబరాలు చేరాదు. మీ నూతన రాజధాని నష్టాలో ఉండాలి. ప్రశ్న: శ్రేష్ఠ ధర్మము దైవీ కర్మల స్థాపన కొరకు పిల్లలైన మీరు ఏ శ్రమ చేస్తారు? జవాబు: ఇప్పుడు మీరు 5 వికారాలను వదిలేందుకు శ్రమ పడతారు. ఎందుకంటే ఈ వికారాలే అందరినీ భ్రష్టులుగా చేస్తాయి. ఇప్పుడు ఈ సమయంలో అందరూ దైవీ ధర్మము కర్మల నుండి భ్రష్టులైపోయారు అని మీకు తెలుసు. తండ్రి వచ్చి శ్రీమతమునిచ్చి శ్రేష్ఠ ధర్మము శ్రేష్ఠ దైవీ కర్మలను స్థాపన చేస్తారు. మీరు శ్రీమతమును అనుసరించి తండ్రి స్మృతి ద్వారా వికారాలపై విజయం పొందుతారు. చదువు ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. పాట: మిమ్ములను పొందుకొని మేము. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలి పాట విన్నారు. ఆత్మిక పిల్లలు మాత్రమే బాబా అని అంటారు. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖంనిచ్చేవారు, అనగా వీరు సర్వులకు తండ్రి అని పిల్లలకు తెలుసు. వారిని అనంతమైన పిల్లలందరూ అనగా ఆత్మలందరూ స్మృతి చేస్తారు. ఏదో ఒక విధంగా స్మృతి చేస్తారు, కానీ ఆ పరంపిత పరమాత్మ నుండి విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అని వీరికి తెలియదు. తండ్రి మనకు ఇచ్చే విశ్వ చక్రవర్తి పదవి స్థిరమైనది, అఖండమైనది, అచంచలమైనది. 21 జన్మలకు స్థిరంగా ఉంటుంది అని మీకు తెలుసు. మొత్తం విశ్వంపై మన రాజ్యమే ఉంటుంది. దానిని ఇతరులెవ్వరూ తీసుకోలేరు, దోచుకోలేరు. మన రాజ్య పదవి స్థిరమైనది. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. రెండవది ద్వైతం ఉండదు. అది అద్వైత రాజ్యం. పిల్లలు పాటను విన్నప్పుడల్లా తమ రాజధానిని గురించిన నష రావాలి. ఇటువంటి పాటలు ఇంట్లో ఉండాలి. మీదంతా గుప్తం. గొప్పవారిది ఆడంబరంగా ఉంటుంది. మీకు ఏ ఆడంబరము లేదు. తండ్రి ఎవరిలో ప్రవేశమయ్యారో వారు ఎంత సాధారణంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి అధర్మయుక్త చీచీ పనులే చేస్తూ ఉన్నాడు. అందువలన ఆ మనుషులను తెలివి లేని వారు అని అంటారు. బుద్ధికి పూర్తిగా తాళం వేయబడింది. మీరు ఎంతో తెలివిగల వారిగా ఉండేవారు, విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మాయ మిమ్ములను చాలా తెలివిహీనులుగా, దేనికి పనికి రాని వారుగా చేసేసింది. తండ్రి వద్దకు వెళ్లేందుకు యజ్ఞ జప తపాలు చాలా చేస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ లభించదు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. రోజులు గడిచిన కొలది అకళ్యాణమే జరుగుతూ ఉంటుంది. మనుష్యులు ఎంతెంత తమో ప్రధానమవుతూ ఉంటారో అంతంత అకళ్యాణం జరిగే తీరాలి. ఋషులు మునులు అని గాయనం చేయబడిన వారు పవిత్రంగా ఉండేవారు. వారు నేతి నేతి అనేవారు. ఇప్పుడు తమో ప్రధానమైనందున శివోహం తత్వం సర్వవ్యాపి, నీలో నాలో అందరిలో ఉన్నారు అని అంటారు. వారు కేవలం పరమాత్మ అని అంటారు. పరమపిత అని ఎప్పుడూ అనరు. పరమపితను సర్వవ్యాపి అనడం తప్పు. అందువలన ఈశ్వర లేక పరమాత్మ అని అంటారు. పిత అనే పదం బుద్ధికి తోచదు. ఒకవేళ ఎవరైనా అన్న మాట వరుసకు మాత్రమే అంటారు. పరమపితను తెలుసుకుంటే బుద్ధి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. తండ్రి స్వర్గ వారసత్వం ఇస్తారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అటువంటప్పుడు మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాము? ఇప్పుడు మనం ముక్తి జీవన్ముక్తిని ఎలా పొందుకుంటాము? ఇది ఎవరి బుద్ధికి తోచదు. ఆత్మ పతితమైపోయింది. ఆత్మ మొదట సతో ప్రధానంగా తెలివిగలదిగా ఉంటుంది. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. వచ్చి తెలివిహీనమైపోతుంది. ఇప్పుడు మీ జ్ఞానం లభించింది. బాబా మనకు స్మృతినిప్పించారు. భారతదేశం నూతన ప్రపంచంగా ఉన్నప్పుడు మన రాజ్యం ఉండేది. ఒకే మతం, ఒకే భాష, ఒకే ధర్మం, ఒకే మహారాజా మహారాణుల రాజ్యం ఉండేది. తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలో వామ మార్గం ప్రారంభమవుతుంది. కర్మల అనుసారంగా ఏం చేస్తే దానికి అనుగుణంగా ఒక శరీరం వదిలి మరో శరీరం తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను మీకు 21 జన్మల చక్రవర్తి పదవి లభించే కర్మలు నేర్పిస్తాను. అక్కడ కూడా హద్దు తండ్రి లభిస్తారు, కానీ
ఈ రాజ్య వారసత్వం అనంతమైన తండ్రి ఇచ్చిందనే జ్ఞానం ఉండదు. మళ్ళీ ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. సంబంధాలు వికారీ సంబంధాలుగా అవుతాయి. కర్మలనుసారం జన్మలు లభిస్తాయి. భారతదేశంలో పూజ్య రాజులు, పూజారి రాజులు ఇరువురు ఉండేవారు. సత్య త్రేతాయుగాల్లో అందరూ పూజ్యులుగా ఉంటారు. అక్కడ పూజ కానీ, భక్తి కానీ ఉండదు. ద్వాపర యుగంలో భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు యథా రాజా రాణి తథా ప్రజ అనగా పూజారులుగా, భక్తులుగా అవుతారు. అందరికంటే గొప్ప సూర్యవంశీ పూజ్యులుగా ఉన్న రాజులే ద్వాపర యుగం నుండి పూజారి రాజులుగా అవుతారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతున్నారు. దీని ప్రాలబ్ధం 21 జన్మలకు ఉంటుంది. తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. దేవతలకు మందిరాలు కట్టించి పూజించి ఇప్పటిదాకా పూజిస్తూనే ఉన్నారు. ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. తండ్రి వినిపించిన 84 జన్మల కథ భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర ధర్మాల వారు తర్వాత ద్వాపరయుగం నుండి వస్తారు. వృద్ధి అవుతూ అవుతూ అనేక మంది అవుతారు. భిన్న భిన్న ధర్మాల వారి రూపురేఖలలో ప్రతి మాటలో వేరువేరుగా ఉంటారు. పద్ధతులు, ఆచారాలు కూడా భిన్నమవుతాయి. భక్తి మార్గానికి సామగ్రి కూడా కావాలి. బీజం చిన్నదిగా ఉన్నా వృక్షం ఎంతో పెద్దదిగా ఉంటుంది. వృక్షం యొక్క ఆకులను లెక్క పెట్టలేం. అదేవిధంగా భక్తి కూడా చాలా విస్తారమైపోతుంది. లెక్కలేనన్ని శాస్త్రాలను తయారు చేస్తూ పోతారు. ఇప్పుడు తండ్రి పిల్లలతో అంటున్నారు, ఈ భక్తి మార్గపు సామగ్రి అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు తండ్రి అయినా నన్ను ఒక్కరిని స్మృతి చేయండి. భక్తి ప్రభావం చాలా ఉంది కదా. ఇప్పుడు ఎంతో అందమైన నృత్యాలు, తమాషాలు, పాటలు మొదలైన వాటికి ఎంతో ఖర్చు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, తండ్రి అయిన నన్ను వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. అలాగే మన ఆది సనాతన ధర్మమును కూడా స్మృతి చెయ్యండి. జన్మ జన్మాంతరాలుగా మీరు భక్తి చేస్తూ వచ్చారు. సన్యాసులు కూడా ఆత్మ ఉండే స్థానమైన బ్రహ్మతత్వమునే పరమాత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని అంటే ఇంటినే స్మృతి చేస్తారు. వాస్తవానికి సన్యాసులు సత్వ ప్రధానంగా ఉంటే వారు అడవుకు వెళ్ళి శాంతిగా ఉండాలి. అంతేకాని వారు వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమవుతారు అని కాదు. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తూ శరీరం వదిలినందున బ్రహ్మంలో లీనమవుతాము అని భావిస్తారు. తండ్రి అంటున్నారు, ఎవ్వరూ లీనం అవ్వలేరు. ఆత్మ అవినాశి కదా. అది లీనం ఎలా అవుతుంది? భక్తి మార్గంలో తల ఎంతగానో కొట్టుకుంటారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు అని అంటారు. అయితే ఇప్పుడు రైట్ ఎవరిది? మేం బ్రహ్మతత్వంలో అంటే ఉండే పరమాత్మను కాకుండా బ్రహ్మతత్వాన్ని యోగం చేసి బ్రహ్మలో లీనమవుతామని వారు అంటారు. అంటే భగవంతుడు తెలియదు వాళ్ళకి సరిగా. భగవంతుడు ఏదో ఒక రూపంలో పతితులను పావనంగా చేసేందుకు వస్తారు అని గృహస్థ ధర్మం వారు కూడా అంటారు. పైనుండి ప్రేరణ ద్వారా తండ్రి నేర్పించరు. టీచర్ ఇంట్లో కూర్చొని ప్రేరేపిస్తారా? ప్రేరణ అనే మాటే లేదు. ప్రేరణ ద్వారా ఏ పని జరగదు. శంకరుడి ప్రేరణ ద్వారా వినాశనం జరుగుతుంది అంటారు, కానీ అది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. వారు ఈ మిజైల్స్ మొదలైనవి తయారు చేసే తీరాలి. ఇది కేవలం మహిమను గానం చేయడం శంకరుడి ద్వారా వినాశనం అనేది. ఎవ్వరికీ వారి పెద్దల మహిమ తెలియదు. ధర్మస్థాపకులను కూడా గురువులని అంటారు. కానీ వారు కేవలం ధర్మస్థాపన చేస్తారు. సద్గతి చేయు వారిని గురువులని అంటారు. వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. వారి వెనుక వారి వంశావళి వస్తూ ఉంటుంది. వారెవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. కావున వారిని గురువులు అని ఎలా అంటారు? సర్వుల సద్గతి దాత అని ఎవరిని అంటారో వారు ఒక్కరే గురువు. భగవంతుడైన తండ్రే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. ముక్తి జీవన్ముక్తులనిస్తారు. వారి స్మృతి ఎప్పుడు కూడా ఎవ్వరూ మర్చిపోరాదు. పతిని ఎంత ప్రేమిస్తున్నా ఓ భగవంతుడా, ఓ ఈశ్వరుడా అని తప్పకుండా అంటారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇదంతా రచన, నేను రచయిత అయిన తండ్రిని. అందరికీ సుఖంనిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సోదరుడు సోదరుడికి వారసత్వమునివ్వలేరు.
వారసత్వం సదా తండ్రి ద్వారానే లభిస్తుంది. బేహద్దు పిల్లలైన మీ అందరికీ అనంతమైన వారసత్వమునిస్తాను. అందుకే నన్ను ఓ పరమపిత క్షమించండి, దయ చూపండి అని వేడుకుంటారు కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. భక్తి మార్గంలో అనేక విధాలుగా మహిమ చేస్తారు. ఇది కూడా డ్రామా అనుసారం వారి పాత్రను అభినయించడమే. తండ్రి అంటున్నారు, వారు పిలిచినందున నేను రాను. ఇది తయారైన డ్రామా. డ్రామాలో నేను వచ్చే పాత్ర నిశ్చితమై ఉంది. అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మ స్థాపన, లేక కలియుగ వినాశనం సత్యుగ స్థాపన చేయాల్సి వస్తుంది. నా సమయానికి నాకై నేనే వస్తాను. ఈ భక్తి మార్గపు పాత్ర కూడా ఉంది. భక్తి మార్గపు పాత్ర పూర్తి అయినప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు మేము తెలుసుకున్నాము. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీతో కలుసుకున్నామని పిల్లలు కూడా అంటారు. బాబా కల్పక్రితం కూడా మీరు బ్రహ్మ శరీరంలో వచ్చారు అని అంటారు. ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. ఆ తర్వాత మీకు ఎప్పుడూ లభించదు. ఇది జ్ఞానము, అది భక్తి. జ్ఞాన ప్రాలబ్ధము ఉన్నతమయ్యే కళ. సెకండ్‌లో జీవన్ముక్తి అంటారు. జనకుడికి సెకండ్‌లో జీవన్ముక్తి లభించింది అని అంటారు కదా! రాధ అనురాధగా అవుతుంది అనే పదం కూడా ఉంది. జనకుడు కూడా ఈ జ్ఞానం ద్వారా సీతకు తండ్రి అను జనకుడుగా అవుతాడు. సీత తండ్రి అయిన జనకుడు అను జనకుడిగా అయ్యాడు. ఇది కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు. అయితే వారికి ఏమాత్రం అర్థం కాదు. జనకుడు ఒక్క సెకండ్‌లో జీవన్ముక్తిని పొందుకున్నాడు అని అంటారు. కేవలం ఒక్క జనకుడే జీవన్ముక్తిని పొందాడా? జీవన్ముక్తి అనగా జీవితాన్ని రావణ రాజ్యం నుండి ముక్తి చేసుకుంటారు. పిల్లలందరూ ఎంత దుర్గతి పాలయ్యారో తండ్రికి తెలుసు. మళ్ళీ వారికి సద్గతి జరగాలి. దుర్గతి నుండి మళ్ళీ ఉన్నత గతి, ముక్తి, జీవన్ముక్తిని పొందుతారు. మొదట ముక్తిలోకి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. ఈ చక్ర రహస్యమంతా తండ్రి అర్థం చేయించారు. మీతో పాటు ఇతర ధర్మాలు కూడా వస్తూ వెళ్తూ ఉంటాయి. మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, ఈ సమయంలో మానవ సృష్టి రూపి వృక్షం తమో ప్రధానమై శిథిలమైపోయింది. ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క పునాది పూర్తిగా శిథిలమై ఉంది. మిగిలిన ధర్మాలన్నీ అలాగే ఉన్నాయి. భారతదేశంలో ఒక్కరు కూడా స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని భావించరు. దేవతా ధర్మం వారే. కానీ ఈ సమయంలో మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారమని భావించరు. ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు. మేం పవిత్రంగా లేమని వారికి తెలుసు. అపవిత్రులైన మేము స్వయాన్ని దేవతలము అని ఎలా పిలిపించుకోవాలి? హిందూ ధర్మం అని పిలిపించుకోవడం కూడా డ్రామా ప్లాన్ అనుసారం ఆచారం అయిపోతుంది. జనాభా లెక్కలలో కూడా హిందూ ధర్మం అని వ్రాస్తారు. గుజరాత్ వారు అయినా హిందూ గుజరాతీ అని అంటారు. హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే ఎవ్వరికీ తెలియదు. కనుక ఎవ్వరు జవాబు చెప్పరు. మా ధర్మాన్ని కృష్ణుడు స్థాపించాడు అని మాట వరుసకు చెప్తారు. ఎప్పుడు? ద్వాపరయుగంలో. ద్వాపరయుగం నుండి మీరు తమ ధర్మాన్ని మరచి హిందువులని పిలిపించుకొనుట ప్రారంభమైంది. అందుకే వారిని దైవీ ధర్మభ్రష్టులని అంటారు. అక్కడ అందరూ మంచి కర్మలు చేస్తారు స్వర్గంలో. ఇక్కడ అందరూ చీచీ కర్మలు చేస్తూ ఉన్నారు. అందువలన దేవీ దేవతా ధర్మం భ్రష్టం. వారి కర్మ భ్రష్టం అని అంటారు. మళ్ళీ శ్రేష్ఠ ధర్మము, శ్రేష్ఠ దైవీ కర్మ స్థాపన అవుతూ ఉంది. అందుకే ఈ పంచ వికారాలను వదులుతూ ఉండండి అని చెప్పబడుతూ ఉంది. మీ వికారాలు అర్ధకల్పము నుండి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో వదిలేయాలి. ఇందులోనే శ్రమ కలుగుతుంది. శ్రమ పడకుండా విశ్వ చక్రవర్తి పదవి ఎలా లభిస్తుంది? తండ్రిని స్మృతి చేసినప్పుడే స్వయానికి మీరు రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. అనగా రాజ్య పదవికి అధికారులుగా అవుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో, శ్రీమతమును అనుసరిస్తారో అంత రాజాదిరాజులుగా అవుతారు. ఒకటి బాగా స్మృతి చేయాలి నిరంతరం. ఇంట్లో వారిని ఎలా గుర్తుంచుకుంటామో అలాగా. ఇంకొకటి తండ్రి ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. అప్పుడే రాజాది రాజులు సూర్యవంశీ నుండి మంచి పదవులు తీసుకుంటాం. చదివించే టీచరు చదివించేందుకు వచ్చారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే పాఠశాల.
నరుడి నుండి నారాయణుడిగయ్యే కథను వినిపిస్తూ ఉన్నారు. ఈ కథ చాలా ప్రసిద్ధిగాంచింది. దీనిని అమర్ కథ, సత్యనారాయణ కథ, తీజరీ కథ అని కూడా అంటారు. మూడింటి అర్థం తండ్రి తెలియజేస్తున్నారు. భక్తి మార్గంలో అనేక కథలున్నాయి. పాట ఎంత బాగుందో చూడండి. మిమ్ములను పొంది మేము. ఇక తర్వాత మనం అర్థం చేసుకోవాలి. తండ్రిని పొందాము అంటే అన్నీ పొందుతూ ఉన్నాం. బాబా మనల్ని మొత్తం విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు. దానిని ఎవ్వరి దోచుకోలేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. సదా ఇది స్మృతిలో ఉండాలి. మనం ఒకే మతం, ఒకే రాజ్యం, ఒకే ధర్మస్థాపనకు నిమిత్తం. అందువలన ఐక్యతతో ఒకే మతమును అనుసరిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, స్వయం రాజ్య తిలకం దిద్దుకునేందుకు రాజాది రాజులుగా కావటానికి వికారాలను వదిలే శ్రమ చేయాలి. చదువుపై పూర్తి గమనం ఇవ్వాలి. వరదానము: కర్మాతీత స్థితిలో స్థితమై నలువైపులా సేవలను హ్యాండిల్ చేసే సిద్ధి స్వరూప భవ. ఇక మున్ముందు నలువైపులా గల సేవల విస్తారాన్ని హ్యాండిల్ చేసేందుకు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో లెటర్స్ కానీ ఫోను మొదలైనవి పని చేయవు. సైన్స్ ఫెయిల్ అవుతుంది. అటువంటి సమయంలో వైర్లెస్ సెట్ అవసరం అవుతుంది. అందుకు ఇప్పుడిప్పుడే కర్మయోగులు ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితమై ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగులుగా అవ్వగలరు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం, తమ సహజ యోగి జీవితం. ఇది పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం అంటున్నారు. సహజ యోగి జీవితం ఉంటే అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రెండు విషయాలు విశేషంగా గమనంలో ఉంచుకోవాలి. ఒకటి, సదా సంస్కారాలను అందరి సంస్కారాలను కలుపుకొని యూనిటీ, అందరితో అడ్జస్ట్ అయిపోవాలి. రెండు, పరస్పరంలో ఒకరిపైన మరొకరు విశ్వాసం నమ్మకం ఉంచాలి. సదా సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టపరచాలి. ఎప్పుడైతే రెండు విషయాలు సదా గమనం ఉంటాయో అప్పుడు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా కనిపిస్తారు, ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.